వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. సార్ లక్ష్మణ్ గారు, గత ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వం ఎవరైతే తమకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళ పట్ల ఒక తీరున, తమను ప్రశ్నించిన వాళ్ళ పట్ల మరో తీరున కూడా కాదు, ఏకంగా వాళ్ళ వెంటబడి తరిమినటువంటి పరిస్థితి చూసాం. ప్రధానంగా మనకి మూడు ఉద్యోగ సంఘాల నాయకులు ఎప్పుడు కనపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళలో కేఆర్ సూర్యనారాయణ గారు ఒకళ్ళు, అలాగే సచివాలయ ఉద్యోగుల సంఘం అని చెప్పేసి ఆయన పేరు గుర్తులేదు, వెంకటరెడ్డి అనుకుంటా, ఆయన కనిపించేవాడు, ఇంకొక ఆయన కనిపించేవాళ్ళు, బొప్పరాజు, ఇట్లాంటి వాళ్ళు. దాంట్లో కూడా సూర్యనారాయణ అన్న ఆయన నాకు ఇప్పటికీ గుర్తు. ఎందుకని ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చిందంటే, ఈరోజు మరి ఆయన మెన్షన్ చేశారో లేదు తెలియదు, కానీ ఈ గత ప్రభుత్వం ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి డబ్బులు కూడా వాడేస్తుంది అనేది బాగా వినపడేది కదా. దానిలో భాగంగా ఏదో పిఎఫ్ కూడా వాడారు అనేది దానికి సంబంధించి ఆయన గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారని చెప్పేసి ఇక అప్పటి నుంచి ఆయన టార్గెట్ చేస్తే, ఆ తర్వాత ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళటం ఇదంతా చూసాము. నాకు సరిగా గుర్తులేదు, కానీ ఆయన మీద కేసులు కూడా పెట్టినట్టున్నారు. మరి అరెస్ట్ దాకా వెళ్ళిందో లేదో తెలియదు. బట్ ఆయన అయితే కనుక ఆ తర్వాత కనపడలేదు ఈ ప్రభుత్వం వచ్చే వరకు కూడా. జస్ట్ బికాస్ ఈగో, నువ్వు మా మీద గవర్నర్కి ఫిర్యాదు చేస్తావా అన్న ఒక ఇది కూడా కనపడింది అక్కడ పబ్లిక్గా. ఈరోజు అవన్నీ కూడా ఆయన రిమైండ్ చేస్తున్నాడు. అంతేకాదు పోలీసులు వ్యవహరించిన తీరు, ఇంటికి వచ్చి మోహరించడం, అలాగే వాళ్ళ భార్యని ఒక సిఐ అయితే నల్లపూసలు కూడా తీసేయమని చెప్పడం, అవన్నీ కూడా చెప్తున్నారు ఆయన. గవర్నర్ అంశం అయితే నాకు వెంటనే గుర్తొచ్చింది, అందు గురించి ఈరోజు షార్ట్ డిస్కషన్ తీసుకున్నాము. లెట్స్ టేక్ 2 minutes ఆన్ దిస్ వన్. సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? సచివాలయ ఉద్యోగ సంఘం ఆయనేమో ఓపెన్గా అసలు ప్రభుత్వం అనుకూలంగా అయితే పర్లేదు, ఒక వైసీపీ కార్యకర్తలాగా పనిచేసేవాడు అతను. అది కూడా కొన్ని విమర్శలకు దారితీసిన సందర్భం చూస్తున్నాం. ఈరోజు సూర్యనారాయణ గారు చెప్పిన మాటలను ఎలా చూడాలి సార్? అప్పుడు గవర్నర్ని కలవటం అదేమన్నా తప్ప? ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిసే అవకాశము అప్పట్లో లేదు, అంటే ఆయన అపాయింట్మెంట్లే ఇవ్వడం లేదు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక నెక్స్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బాధ్యత తీసుకోలేనప్పుడు ఉద్యోగులకు సంబంధించినటువంటి నిధులను కూడా ప్రభుత్వం వాడుకుంటే మా పరిస్థితి ఏమిటి అనే దాని మీద ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా గవర్నరే కదా. సో గవర్నర్ దగ్గరికి చెప్పుకోవడానికి వెళ్ళక తప్పదు. ఇక్కడ వెళ్తే తప్పేంటి? ఇప్పుడు అనేక ఇష్యూలు వచ్చినప్పుడు సామాన్య ప్రజలు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు. ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటే ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు గవర్నర్ దగ్గరికి పోయి మొరపెట్టుకుంటే గవర్నర్ నుంచి ఒక లేఖ వెళ్తుంది, ఇది పరిశీలించండి, న్యాయం చేయండి అని పంపిస్తారు. గవర్నర్ ఏమి డిసైడ్ ఫ్యాక్టర్ కాదు, ఆయన ఏది నిర్ణయాలు తీసుకోలేడు కాబట్టి ప్రభుత్వానికి సూచిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన మీద బెదిరింపులు అన్నది అప్పట్లో వార్తలు వచ్చాయి. బెదిరించారు అన్నది కూడా కొంత నిజం ఉందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రభుత్వ పరిపాలనలో అంటే రాజకీయ నాయకులు ఎలా ఉంటున్నారంటే ఈ కాలంలో, అరే మనం తప్పు చేస్తున్నాము, దాన్ని దిద్దుకున్నాము అనేది ఉండదు. అరే మన తప్పును ప్రశ్నిస్తున్నారా, చూడవాడు మన సంగతి ఏంటి అని కఠిన చర్యలు తీసుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పరిస్థితులు వేరు, రాజకీయాలు ఇవాళ పరిస్థితులు వేరు. ఏది కూడా తప్పును ప్రశ్నిస్తే దాన్ని దిద్దుకున్నామనే ఆలోచన ఇవాళ రాజకీయ నాయకులకు లేదు. జర్నలిస్టు తప్పు రాశాడా, ఆ కేసు పెట్టండి ఆయన మీద కూడా. ఉద్యోగ నాయకులు మాట్లాడుతున్నారా, కేసులు పెట్టండి. లేకపోతే ఇంకా రాజకీయ చిన్న స్థాయి కార్యకర్తలు మాట్లాడుతున్నారా, లేకపోతే సోషల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా, కేసులు పెట్టండి, బెదిరించండి, వాళ్ళ నూలు ముయించండి అనే పద్ధతిలోనే పరిపాలన జరుగుతుంది. ఇది ఒకరిని నేను ఇందులో మినహాయింపు ఎవరికి ఏమి ఇవ్వదలుచుకోలేదు. నేనైతే అందరూ అదే దారంలో వెళ్తున్నా. ఈ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా వాళ్ళకున్నటువంటి హక్కుల గురించి వాళ్ళు ఎంతసేపునే మాట్లాడతారు తప్ప బాధ్యతల గురించి కూడా మాట్లాడాలి కదా.
మాట్లాడరు. అవినీతి రహితంగా ఉద్యోగులు పనిచేసే విధంగా ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పగలుగుతారా? ఆపగలుగుతారా? అక్కడికి వచ్చేసరికి ఏ సంబంధం లేదని చెప్తారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే వాళ్ళే మాట్లాడతారు. మా కళ్ళ ముందరే ఈ ఫైల్లో రాజకీయ నాయకుడు ఇంత సొమ్ము తిన్నప్పుడు మేము ఎందుకు తినకూడదు అనేది వస్తుంది. అలాగే ఏమైపోతున్నారు నాయకులు కూడా సలాం కొడుతూ రాజకీయ నాయకులకు చుట్టూ తిరిగితే మన వ్యక్తిగతంగా మనము ఇంకా బాగుపడొచ్చు అనే ఆలోచనలో ఉన్న నాయకులు కూడా మనం చూసాం. బాగుపడ్డారు కూడా చాలా మంది నాయకులు నాకు తెలిసిన మేరకు. వాళ్ళకి అనేక సౌకర్యాలు కల్పించారు. ఎందుకు వాళ్ళ రోజులు మూయటారు. చాలా మంది ఉద్యోగులే కొంతమంది నాయకులు ఎందుకు ఎలా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా విమర్శలు చేసిన సందర్భాలు సోషల్ మీడియాలో కూడా మనం చూసాం గత ప్రభుత్వంలో. ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. అంటే వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాతనో లేకపోతే మధ్యలోనే రాజీనామాలు చేసో రాజకీయాల్లోకి వెళ్ళిపోతుంది. బాధ్యతలు రాజకీయ పార్టీలలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. మనం అన్ని చూస్తున్నాం కదా. దేనికి అతీతమే లేదు. ఇప్పుడు రావాలి కాదనటం లేదు. ఇప్పుడు రాజ్యాంగంలో చదువుతో సంబంధం లేకుండానే రాజకీయ నాయకులు ఈ ప్రజాప్రతినిధులు అవుతూ ఉన్నటువంటి చట్టం ఉన్నప్పుడు చదువుకున్నటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా రాగలిగితే ఇంకా రాష్ట్రం బాగుంటుంది, ప్రజలకు ఇంకా న్యాయం జరుగుతుంది అని మనం అనుకుంటాం. ప్రజలు కూడా అనుకుంటారు, అరే ఒక మంచి చదువుకున్న వ్యక్తి వచ్చాడు మనకేదో న్యాయం చేస్తాడు. ఇవాళ వాళ్ళ మీద కూడా విశ్వాసం పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. నేనేం చెప్పదలుచుకోలేదు. ఉద్యోగ సంఘాల నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి దగ్గరనే, గతంలో ఉన్నటువంటి నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి దగ్గరనే నేను స్వయంగా పార్టీ ఆఫీసుకు పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక లెటర్ ఇస్తే అతను ఒక అటెండర్ లాగా ఆయన దగ్గర సార్ నిలబడి ఆ కాగితం తీసుకొని ఎంట్రీ చేస్తున్నాడు. ఒకప్పుడు ఉద్యోగ సంఘాల నాయకుడు రాష్ట్రానికి. మరి ఏం మాట్లాడతాం మనం? నేను పేరు చెప్పక్కర్లేదు, ఎందుకు అర్థమైతే. మరి ఏం చెప్పాలి మనం? చెప్పండి. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. నేను దాన్ని తప్పు పట్టడం లేదు. ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు. రిటైర్డ్ అయిపోయాడు, ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు. మరి ఇంకా రాజకీయ నాయకులకి ఉద్యోగ సంఘాల నాయకులు అంటే భయం ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఏదో ప్రశ్నిస్తారనే భయం ఎందుకు ఉంటుంది? అలాగే వాళ్ళకు ఉద్యోగస్తులు కూడా, అంటే ఆ మెంబర్స్ కూడా సంఘంలో మన నాయకుడు మనకేదో న్యాయం చేస్తాడనే నమ్మకం వాళ్ళకైనా ఎందుకు కలుగుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి. అందుకని బెదిరించడం అనేది ఎవరు కూడా చేయకూడదు, తప్పు అది. ఎవరి రైట్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు మాట్లాడతారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. మాట్లాడితే అంత మాత్రాన వాళ్ళని వ్యక్తిగతంగా బెదిరించడము అన్నది అది చట్టానికి వ్యతిరేకము. అది ఏ రాజకీయ పార్టీ కూడా అలా చేయకూడదు. ఎవరు అడగాల్సింది వాళ్ళు అడుగుతారు, ఎవరు మాట్లాడవలసింది వాళ్ళు మాట్లాడతారు. నీకు చేతనైతే చేస్తావు, చేత కాకపోతే జవాబు చెప్పుకోవాలి. తప్పు జరిగితే దిద్దుకోవాలి తప్పును ప్రశ్నించినప్పుడు. కాదండి, ఉద్యోగుల సంఘాలకు సంబంధించినటువంటి ఏదైతే జమ చేసుకుంటూ ఉంటుందో ప్రభుత్వము, ఈపీఎఫ్లు ఇవన్నీ కూడా అది వాళ్ళ యొక్క ప్రయోజనం కోసము ఉపయోగించాల్సిన దాన్ని కూడా వాడేసుకుంటే ప్రభుత్వానికి అవసరం ఉందని ఎందుకు అంగీకరిస్తారు ఎవరైనా? తప్పు కాదు, అది తప్పే కదా. అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఇది మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉద్యోగ సంఘాల నాయకులకు. దానికి మాత్రం బెదిరిస్తే కరెక్ట్ కాదు కదా. గారు, యాక్చువల్గా సూర్యనారాయణ గారిది కనుక కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఆయన లాస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడారు, ఎంప్లాయీస్ తరఫున మాట్లాడారు. వీటన్నింటికి అంటే చివరాఖరిగా అల్టిమేట్గా గవర్నర్ గారికి స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం, స్వయంగా అంటే ఆయన అధ్యక్షుడిగా, సంఘం అధ్యక్షుడిగా వెళ్ళి ఫిర్యాదు చేయడం. అది కూడా ఏదో రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా కాదు,
మాకు టైంకి శాలరీస్ ఇవ్వండి, పిఎఫ్ చెల్లించండి, అలాగే వాడుకున్నటువంటి డబ్బుల్ని మళ్ళీ తిరిగి జమ చేయండి, అది కూడా చెప్పపెట్టకుండా వాడుకున్నారు ఎంప్లాయీస్కి సంబంధించిన నిధుల్ని అని చెప్పేసి ఆయన గవర్నర్కి, అది కూడా స్టేట్ గవర్నమెంట్ దగ్గర వీళ్ళ రిప్రజెంటేషన్ ఫెయిల్ అయింది కాబట్టి అని చెప్పేసి చెప్పాడు ఆయన అప్పుడు కలిసినప్పుడు 2023 టైంలో. అంతకు ముందే కనుక ఆయన మీద ఏమన్నా వేరే ఎలిగేషన్స్ వచ్చి చర్యలు తీసుకుంటే రీజనబుల్గా ఉండేది. ఆయన గవర్నర్ కలిసిన ఒక 3-4 నెలలకు 5 నెలలకు ఆయన సస్పెండ్ చేశారు వేరే కారణాలు చేశారు. దీనికి ఏదో ఆయన ఏదో ఫ్రాడ్ చేశాడు అని సంథింగ్ అట్లాంటిది ఏదో ఎలిగేషన్ చేసి. సో క్లియర్ కట్గా తెలిసిపోతుంది అక్కడ రివెంజ్ వ్యవహారం అని చెప్పేసి. సో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మీద ఉన్న కేసు ఏమైందో తెలియదు, కానీ ఓవరాల్గా గత ప్రభుత్వంలో ఆయన అనుభవించినవన్నీ చెప్తా ఉంటే మనకు కూడా గుర్తొస్తాం అన్నటువంటి పరిస్థితి. మరి ఆయన ఈరోజు కూడా అన్నాడు ఇంకా 25,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయట, ఏది ఉద్యోగస్తులకు సంబంధించినవి. సో వాటిని కూడా త్వరగా పరిష్కరించమని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఓవరాల్గా ఏంటి సార్, మరి వారికి పెండింగ్లో ఉన్నటువంటి వాటిని క్లియర్ చేసే అంశం అంతవరకు ఉంది. అలాగే శాలరీస్ అయితే ప్రస్తుతానికైతే టైంకి పడుతున్నాయి అని అంటున్నారు. సూర్యనారాయణ గారికి న్యాయం చేసినట్లేనా, చేయాలా ఇంకా? 19 వరకు వివిధ సంఘాల నాయకులు, అది కుల సంఘాలైనా ఉద్యోగ సంఘాలైనా లేదు ఏ సంఘాలైనా ప్రతిపక్ష పార్టీలైనా స్వేచ్ఛగా వారి ఇప్పుడు ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా లేదు పొరపాటు జరిగినా లేదు అది నెగ్లిజెన్స్కి గురైనా వాళ్ళకి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని అంటే ఆ సంఘానికి సంబంధించిన నాయకులు రోడ్డు మీదకి వచ్చో లేదా వివిధ వాళ్ళ ఉన్నటువంటి వేదికల పైన నిరసన తెలియజేసేటువంటి స్వేచ్ఛ లేని ఆ రాష్ట్రాన్ని, ఆ పాలనని డెమోక్రటిక్ పాలన, నియంత్రణ పరిపాలన అంటాం. నేను చెప్పినది ఏది వినకపోయినా లేదు నాకు ఎదురు మాట్లాడినా మిమ్మల్ని అణిచివేస్తాను, కేసులు పెడతాను, మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తాను, ఈ బెదిరింపు ధోరణులు ఇవన్నీ కూడా నియంతృత్వ పరిపాలనకు సంబంధించిన మనస్తత్వాల్లో నుంచి వస్తాయి, నియంత్రణకి మాత్రమే వస్తాయి. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు త్రిపుల్ గారు ఢిల్లీలో ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టి ఎంపీలతో ఒక చిన్న డిన్నర్ పార్టీ ఇస్తేనే అది ఓర్చుకోలేక ఆయన్ని తీసుకొచ్చి ఎరక్కొట్టేశారు. ఇప్పుడు సూర్యనారాయణ గారు ఉద్యోగ సంఘాల నాయకుడు, ఆ సంఘాలకు సంబంధించి ఆ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నిధులన్నీ కూడా మళ్లింపబడతా ఉన్నాయి, జీతాలు ఇవ్వట్లేదు, అనేక రకాలైన ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి అప్పుడు ఆయన 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 తక్షణ కర్తవ్యం ఏంటి? ప్రభుత్వానికి నివేదించటం. ప్రభుత్వం టైం ఇవ్వదు, ఏదున్నా సరే సకల శాఖ మంత్రి సజ్జల గారి దగ్గరికి వెళ్ళమంటారు, ఆయన టైం ఎవరు వెళ్ళినా సరే చూద్దాం లెమ్మ పో అంటాడో లేదా అసలు ఏం చెప్తాడో అది ఎవరికి తెలియదు. ఇప్పుడు బాధ్యత ఏముంటుంది ఆయనకి? మంత్రి అంటే ఆయనకి ఒక పేషి ఉంటుంది, దాని కింద ఐఏఎస్లు ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎప్పుడైతే మూడో వ్యక్తి అధికారం చెలాయిస్తూ ఉంటారో రాజ్యాంగ వ్యతిరేకంగా నియంత్రణ పరిపాలనలోనే మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం. సహజంగా ప్రజా పరిపాలన ఇలా చూడం. ఇటువంటి అనేక దాష్టికాలు చేసిన తర్వాత ఆ నియంత్రణని ప్రజలు ఇంటికి పంపించిన తర్వాత ఇప్పుడు సూర్యనారాయణ గారు స్వేచ్ఛగా మా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇంత ఉన్నాయని చెప్పి డిమాండ్ చేస్తానంటే ఎస్, అది అతను రైట్, అతను డిమాండ్ చేయాల్సిందే, ఉద్యోగుల పక్షాన మాట్లాడాల్సిందే, దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే రావాలో వాటన్నింటిని కూడా 1 by 1 ఇచ్చుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ఇస్తుంది కూడా. అంటే ఎప్పుడైతే ఒక మనిషి యొక్క గొంతుని అణిచివేస్తారో ఇక ఆ ప్రభుత్వం ప్రజా మనుగడలో ఉండకూడదు అనేటువంటిది మొన్న రిజల్ట్ చూస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి అణిచివేతలు ఉండవు. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి సింపుల్ అండి, ఎంప్లాయీస్ పూర్తిగా జీతాల మీద ఆధారపడి ఉంటారు. సరే అవినీతులు అంటారా, వాటికి సంబంధించి అదొక వేరే చర్చ. ఆ అవినీతి ఏంటి అంటే అందరూ అవినీతి పరులే అయి ఉంటే అసలు వ్యవస్థలు నడవు. సరే అన్ని దగ్గర అందరూ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. బై అండ్ లార్జ్గా ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి మాత్రం ఉద్యోగులకే కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు అనేక వ్యవస్థలు అన్నిటికి కూడా స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితి. ప్రజలు చేసినటువంటి అద్భుతమైన ఓటు అనే ఆయుధంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వారికి వారే స్వేచ్ఛను ప్రసాదింపజేసుకున్నారు. ఓటు అనే ఆయుధంతో అంత అణిచివేత ఉంది, అసలు మాట్లాడటానికి లేదు, రోడ్డు మీద వెళ్ళటానికి లేదు. ఇప్పుడు నిన్న మీరు చూశారండి, వెన్నుపోటు దినం ఏదో పెట్టి కార్యక్రమం చేశారు. ఎక్కడన్నా ఎవరన్నా అడ్డుకున్నారా? ఇంకా వీళ్ళే పోలీసుల పైన ఎగబడుతున్నారు. అసలు అంబటి రాంబాబు ఏ విధంగా ఆ సిఏ గారు, సహజంగా ఆ గుంటూరు పట్టాపురం సిఏ గారు బాగా
అందరికీ తెలుసు, చాలా సౌమ్యుడు. అటువంటి సౌమ్యుడి మీద ఆయనకే కోపం వచ్చేలాగా మాట్లాడాడంటే అసలు ఉరిని చూస్తున్నాడు, పళ్ళు కొరుకుతున్నాడు, కింద నుంచి పైకి చూస్తున్నాడు. మీరు చూడండి ఆయన హావభావాలు, అంటే అతను ఏదో పెద్ద పై నుంచి దిగిన పెద్ద లార్డ్ లాగా, ఎదురు పోలీసులు అందరూ ఆయన కింద ఏదో కూలోళ్ళు లాగా. సార్ మేము అదే అంబటి రాంబాబు గారి గురించే కదా సార్ మీరు మాట్లాడుతుంది, ఎందుకో కూడా చెప్తాను. ఆయనకు అంత ఆయన అంత జోష్ మీద అంత ఉత్సాహంతో ఉండడానికి కారణం చెప్తాను. దానికన్నా కొన్ని గంటల ముందే ఆయన మీరేదో ఒక జీవో తీసుకొచ్చారు కదా ఆ తుని రైలు సంఘటనకు సంబంధించి, దానికి ఆయన మిమ్మల్ని చెడుగుడాడుతూ ఒక ట్వీట్ పెట్టారు కదా. పెట్టంగానే వెరీ నెక్స్ట్ డే మీరు భయపడిపోతూ మళ్ళా జీవోని విత్డ్రా చేసుకుంటూ ఇంకో కొత్త జీవో తీసుకొచ్చారు కదా. అది ఆయన నైతిక విజయం, అది ఆ జోష్ యొక్క దాని వెనకాల ఉన్న బలం అది. అందు గురించి ఆయన మంచి ఉత్సాహంగా పాల్గొన్నాడు అంతే ఎండలో కూడా. అది కాదండి నేను చెప్తా ఏంటంటే ప్రభుత్వం కూడా కొంత మరి ఎందుకనో కొన్ని సందర్భాల్లో ఉదాసీనంగా ఉంటుందో నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు. ఆయన పైన నగరం పాలెంలో హైకోర్టు ఆదేశాలతో అట్రాసిటీ యాక్ట్ తో పాటు అనేకమైన సెక్షన్స్ ఎఫ్ఐఆర్ నమోదైంది. అసలు ఈ రోజుకి అతను పట్టుకోలేదు, అసలు దాని విచారణ లేదు. రెండోది అదే నగరంపాలెం పోలీస్ స్టేషన్లో స్టేషన్ లోపల పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుపడి కూర్చొని దరిదాపు ఒక 10-15 మంది వైసీపీ నాయకులు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే అదే సామాన్యుడు ఆ విధంగా ప్రవర్తిస్తే ఊరుకుంటారా? నిన్న ఏదో సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాండి, ఒక అతను వాళ్ళ కుటుంబ సభ్యుడు చనిపోతే అతను ఆ సిఐతో ఏదో కొంచెం మాట్లాడితే అతను పోలీసులు ఎగబడి కొట్టి బాధపడేస్తున్నారు. ఏది ఇంట్లో కుటుంబ సభ్యుడు చనిపోయినటువంటి పరిస్థితిలో కూడా. మరి వీళ్ళకి ఈ రాజకీయ నాయకులకి వైట్ కాలర్ నేరస్తులకి మరి కొంతమందికి అధికారులు ఏదైతే సమన్వయం పాటి, అంటే మనం అనుకుంటే రాజకీయ వ్యవస్థలో అండి కొన్ని చోట్ల పోలీసులు సమన్వయం పాటించి నిజంగా నేను ఆ సీఏ గారిని అయితే నిజంగా అభినందించకుండా ఉండలేనండి. ఎందుకంటే ఆ ప్లేస్ లో ఇంకా ఎవరున్నా సరే అంబటి రాంబాబు గారిని పట్టుకొని ఎత్తి జీవులో పడేసి జైల్లో పడేయాల్సినటువంటి అంత భయంకరంగా అవమానించాడు. కానీ ఎంతో ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన సమన్వయం పాటించాడు. అదే ఇప్పుడు సూర్యనారాయణ గారి అంశం కూడా అదేనండి. ఆయన ఆ రోజు ఆయన బాధ్యత నెరవేరిస్తే ఆయనకి జైలు, సస్పెండ్లు ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఏది ఏమైనా కానీ ఈ ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛ ఉంది. ఎవరైనా వారి హక్కుల స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడొచ్చు, నిరసన తెలియజేయచ్చు. దానికి సమాధానం బాధ్యతగా చెప్పేటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ సమస్యల్ని వినటంలో కానీ వారికి అపాయింట్మెంట్స్ ఇవ్వడంలో కానీ ఏ రోజు కూడా వెనకటి ఇంకా కొంత స్టాండర్డ్ అవ్వాల్సినవి ఉన్నాయి పరిస్థితులు. మీ అందరికీ తెలిసిన ఆర్థిక పరిస్థితులు ఖచ్చితంగా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి అన్ని పెండింగ్ బకాయిలు కూడా త్వరలోనే తీర్చేస్తారండి. ఓకే, రైట్ సార్. బాజీ గారు, దీని నేపథ్యం ఇది 2023 జనవరిలో జరిగింది. ఆయన కలిసినప్పుడు గవర్నర్ గాని expressing serious displeasure about not getting salaries on time, the AP Government Employees Association leaders sought Governor Bisubhushan Harichandan's intervention to set things right. అయితే ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ they were not compelled to meet the governor as all their efforts to resolve the grievances through the state government have failed. The state government is not honoring the commitment to pay the salaries and pensions on 1st of every month. It had also withdrew the GPF amount from the accounts of over 90,000 employees without their permission. This is a serious financial fraud. సూర్యనారాయణ గారు చెప్పినటువంటి మాటలు సార్. అది జనవరి 2023. కట్ చేస్తే జూలైలో ఆయన మీద కేసులు పెట్టారు, పాత ఇన్సిడెంట్స్ సంబంధించి. ఒకే మాట సురేష్ గారు, ఒక్క మాట. ఇంకా సూర్యనారాయణ గారు అదృష్టవంతుడండి. ఏసీఐడి ఆఫీసులోనో నైట్ ఎవరో గుండెల మీద కూర్చోనో లేదా అరికాల కోటింగ్ ఇవ్వకుండా తప్పించుకున్నాడంటే ఆయన నిజంగా అదృష్టవంతుడు. అదే అవన్నీ ఆయన కొద్దిగా ముందు జాగ్రత్త పడ్డారని అంతే. దానికనే అబ్స్కాండింగ్ అది ఇదని తర్వాత ఆయన మీద కేసులు పెట్టినప్పుడు గవర్నమెంట్ చెప్పింది. నిజంగా ఆయన అంత వర్డింగ్ పెట్టినాక వాళ్ళు ఓన్లీ కేసు సస్పెండ్ తోనే ముగించారంటే నిజంగా ఆయనకి ఎక్కడో రాసి పెట్టింది అదృష్టం. అదే సార్. బాజీ గారు, ఇప్పుడు ఆయన మాట్లాడింది అప్పట్లో చూసాం కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది అదే కారణం అని. కట్ చేస్తే కాంట్రరీలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, ఆయన పేరు వెంకటరెడ్డి కదా సార్, నా పేరు గుర్తు రావట్లేదు, ఒక రెడ్డి మొత్తానికి అయితే సార్. గఫూర్ గారు వాయిస్ ఓకే.
వెంకటరామిరెడ్డి. వెంకటరామరెడ్డి, అది మీ వాయిస్ మాకు ఇక్కడ పీసీఆర్ వాళ్ళు ఇవ్వలేదండి. ఓకే, రైట్ సార్. ఆయన మాట్లాడితే మనకు ఆశ్చర్యంగా ఉంది. ఈయన అసలు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడా, వైసీపీ లీడర్గా మాట్లాడుతున్నాడా, మనకు అన్ని సందర్భాలు. చివరికి ఆయన ఇంకాస్త ముందుకెళ్ళి ఎలక్షన్స్ టైంలో ఆయన క్యాంపెయిన్ కూడా చేశాడని విన్నాను. సో ఇవన్నీ చూస్తున్నాము. అంటే రూల్స్ అతిక్రమించి అలా చేస్తేనేమో అందలం ఎక్కిస్తారు, పల్లకి ఎక్కిస్తారు అనమాట. రూల్ ప్రకారం వెళ్ళి అరే బాబు గవర్నమెంట్ మా మాట వింటలేదని చెప్పేసి హెడ్గా ఉన్నటువంటి గవర్నర్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అప్పటి గవర్నర్కి ఈ రకంగా వేధింపులు చూస్తాం. సో ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ అని ఎంప్లాయీస్కి గవర్నమెంట్కి ఎటువంటి రిలేషన్ ఉండాలని చెప్పి సిగ్నల్స్ పంపిస్తున్నారు అనేది. రెడ్డి గారి హయాంలో ఎంప్లాయీస్ ఆయన అధికారంలో 2019లో వచ్చాక 2020 ఫిబ్రవరి మార్చి మాసం వరకు కూడా ఎంప్లాయీస్ తో స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్వహించాడు ఆయన. ఆ తర్వాత నుంచి తన యొక్క అసలైన నైజాన్ని చూపుతూ రకరకాలుగా ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెట్టడం, జీతాలు సకాలంలో ఇవ్వకపోవటం, అట్లాగే పెన్షనర్లకు కూడా రావాల్సిన ఇంక్రిమెంట్స్, బెనిఫిట్స్ అలాంటివన్నీ కూడా కోతవేయటం. అట్లాగే అంతేకాకుండా మీరు ఇందాక రైట్ చేసిన పాయింట్ లో భాగంగా ఏంటంటే ఎంప్లాయీస్ మధ్య డివైడింగ్ చేశాడు ఆయన. ఎంప్లాయీస్ యూనియన్స్ లో విభేదాలు సృష్టించి వాటిని విభజనకి కూడా ఆయన ప్రయత్నం చేసినట్టుగా కూడా అప్పట్లో మన మీడియాలో మనం చూసాం. ఎంప్లాయీస్ లో ఒక వర్గాల్ని క్రియేట్ చేయటం, తనకు అనుకూలంగా వర్గాల్ని మలుచుకొని వాళ్ళ ద్వారా ఇచ్చేయటం. అట్లాగే ఎస్మా ప్రయోగిస్తాము మీరు కనుక ఏదన్నా సమ్మెలకు కానీ అట్లా వెళ్తే అని ఆ బెదిరింపులు కూడా చేయటం జరిగింది. అట్లాగే వాళ్ళ యొక్క రావాల్సిన పిఎఫ్లు, గ్రాట్యుటీలు వీటికి బదులు బాండ్లు ఇస్తాము, మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీకు చెల్లిస్తాము అనే ఒక నిర్లక్ష్యమైన ధోరణి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2021, 22, 23 ఆ సంవత్సరాల్లో ఆయన ఆ రకంగా ప్రవర్తించడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే సూర్యనారాయణ గారు ఈ రోజు రైట్ చేసిన పాయింట్స్ లో ప్రధానమైన కీలకంగా గమనించాల్సిన అంశాలు రెండు అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఒకటి ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లకి సాధారణ ఎంప్లాయీస్ అందరూ సమానమే, నియమ నిబంధనల ప్రకారంగా పనిచేయటం లేదని ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నిబంధనల ప్రకారంగా పనిచేయటం లేదు ఐఏఎస్లు కూడా అని చెప్పాడు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఐఏఎస్లు ఎక్కడ నిబంధనలు నీళ్ళొదులుతున్నారు, అట్లాగే అధికారులు కూడా నియమ నిబంధనలకి వదిలేసి మరి అడ్డగోలుగా వెళ్తున్నారా అనేది కూడా సూర్యనారాయణ గారి మాటల్లో మనకు ప్రతిధ్వనిస్తా ఉంది. దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నియమ నిబంధనల ప్రకారంగా అందరు ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ ఐఏఎస్లు కూడా వాళ్ళు పనిచేసి ప్రజలకు సరైన సేవలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన ఒక అవసరం కూడా ఉందనేది నా అబ్జర్వేషన్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన భార్య యొక్క తాళిబొట్టు కూడా పక్కన పెట్టండి అని ఒక పోలీస్ అధికారి వచ్చి ఇంటికి వచ్చి బెదిరించాడన్న ఒక తీవ్రమైన ఆరోపణ చేశాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎంప్లాయీస్ యూనియన్స్ ఉన్నారు, అట్లీస్ట్ సగం మంది వైసీపీ ఫేవర్ గా వెళ్ళి ఆయన చీల్చి జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలికించుకున్నా మిగతా కొంతమంది ఉంటారు కదా. ఇంత తీవ్రమైన మంగళసూత్రాన్ని కూడా పక్కన పెట్టమని ఒక పోలీస్ అధికారి బెదిరించే స్థాయిలో వీళ్ళు ఎందుకు ఊరుకున్నారు? వీళ్ళు ఆ రోజు ఎందుకు బయట పెట్టి నిరసన కార్యక్రమమో సమ్మెో ఇంకోటో ఎందుకు బయటకు రాలేదు ఆ రోజు అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. తాళిబొట్టు తీసి పక్కన పెట్టండి నేను ఒక అధికారి ఇంటికి ఒక పోలీస్ అధికారి వెళ్ళి బెదిరించాడంటే ఇది చిన్న విషయం కాదు అది. అవును. కాబట్టి ఎందుకు ఉపేక్షించారు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది సురేష్ గారు. లైఫ్ థ్రెటనింగ్ అది లైఫ్. అప్పట్లో అశోక్ బాబు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, మాజీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. ఆయన కూడా బాహటంగానే గవర్నర్ ని ప్రమేయం చేసుకోవాలి, గవర్నర్ దీంట్లో జోక్యం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి అధికారులు ఎంప్లాయీస్ ని వేధింపులు ఎక్కువైపోయినాయి అని బాహటంగా కూడా వాళ్ళు ప్రొవోక్ చేశారు, వీళ్ళని సపోర్ట్ గా నిలబడ్డారు. అటువంటి సందర్భంలో కూడా తాళిబొట్లు తీయమనే పరిస్థితి వచ్చినా కూడా ఎందుకు వీళ్ళు బయటకు రాలేదు? అంత భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఎంప్లాయీస్ తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి, ప్రభుత్వ యంత్రాంగం ఆగిపోతుంది, కోర్టులు ఉన్నాయి. ఎందుకని వీళ్ళు ఉపేక్షించారనేది $1 మిలియన్ క్వశ్చన్ గా నేను ఫీల్ అవుతున్నాను సురేష్ గారు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వికృతమైన పరిపాలన, తన విశృంఖలమైన నియంతృత్వమైన పరిపాలన జరిపాడు.
ప్రజలే కాదు, జర్నలిస్టులే కాదు, ఎంప్లాయీస్ ని కూడా రాచి రంపాన్ని పెట్టి తన చెప్పు చేతుల్లో ఉంచుకునే ప్రయత్నం చేశాడు. అందుకనే ఫలితం అనుభవించాడు. ఇవాళ ఆ పార్టీ ఫలితం అనుభవించింది అనేది నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు పాత కేసులు కూడా తవ్విస్తున్నారు కాబట్టి సూర్యనారాయణ గారు ఆ తాలిబొట్టు పక్కన పెట్టమన్న అధికారి ఎవడో ఇప్పుడు ఉండే ఉంటాడు పోలీసుడు, అతన్ని తీసుకొచ్చి అతని మీద చర్యలు తీసుకోవాలి, అతని మీద ఇప్పుడే వెంటనే కేసు బుక్ చేయమనేది చేయాలనేది మీ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. గఫూర్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఆయన పర్టికులర్ పర్సనల్ విషయాలైనా కానీ ఆయన ఏ స్థాయి వ్యక్తికైనా అదే రకమైన పరిస్థితి ఉంటుంది అనేది ఆయన మాటలు బట్టి అర్థం అవుతుంది. కింది స్థాయి సామాన్య ప్రజల నుంచి అసోసియేషన్ తో పాటుగా ఇంకా కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి ఎంప్లాయీస్. బొప్పరాజు గారిది ఒక సంఘం ఉంది, సూర్యనారాయణ ఒక సంఘం. అయితే ఈ సంఘాల మధ్య ఉండేటువంటి వైరుధ్యాల్లో ఒక సంఘం నాయకుడికి వేధింపులు ఉంటే మిగతా వాళ్ళు సంతోషపడుతుంటారు, బాగా లొంగదీస్తున్నారు వీళ్ళని. అది సూర్యనారాయణ విషయంలో జరిగింది. అది ఇప్పుడు సూర్యనారాయణ గారు నాకు మంచి స్నేహితుడు. ఆయన చేసిన నేరం అంతా ఏం లేదండి. జీతాలు ఆ రోజుల్లో 10వ తేదీ వరకు కూడా వచ్చాయో రావో గ్యారెంటీ లేదు. ఈఎంఐలు కట్టుకుంటేది ఉంటుంది. వీళ్ళు చాలా చాలా లోన్స్ తీసుకుంటారు, ఇంటి లోన్లో లేకుంటే ఇంకోటో. ఆ ఈఎంఐలు కట్టకపోతే బ్యాంకుల నుంచి వేధింపులు వస్తున్నాయి, ఇంట్రెస్ట్ పెంచుతూ ఉన్నారు. దాంతో ఎంప్లాయీస్ అందరిలో చాలా అసంతృప్తి వచ్చినటువంటి పరిస్థితిలో మిగతా వాళ్ళేమో గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోయి ధైర్యం చేయకపోతే సూర్యనారాయణ వాళ్ళ సంఘం తరఫున గవర్నర్ గారితో కలిశాడు. అదేం నేరం కాదండి, చట్టరీత్యా రాజ్యాంగం రీత్యా రాజ్యాంగ అధిపతి గవర్నర్ అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అధిపతి. అయ్యా నీ గవర్నమెంట్ లో ఇట్లా ఉంది అని చెప్పుకోవడం తప్పెట్లయితుంది. పోయి రిప్రజెంటేషన్ ఇచ్చారు, అది పేపర్లు వచ్చింది. ఆ మరో రోజు నుంచి వేట ప్రారంభమైంది సూర్యనారాయణ మీద. ఆయన యూజీలోకి పోయినాడు. చివరికి ఏంటంటే ఎలక్షన్లు దగ్గరలో ఉన్న సందర్భంలో అక్కడ విజయవాడలో ఎంపీ భవన్ అని మాదండి, మా పార్టీకి సంబంధించినటువంటి ఒక భవనం. అది ఎవరైనా మీటింగ్లు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటాం. అక్కడ ఎంబీవీకేలో మీటింగ్ పెడితే 300-400 మంది పోలీసులు మొత్తం ఆ రోడ్ అంతా కమ్మేసినారండి. హాల్ మీటింగ్స్ కు పోలీస్ పర్మిషన్ అవసరం లేదు. అసలు ఆ రోడ్డు కూడా చాలా సన్నగా ఉంటది. అదే రాఘవ పార్క్ ఆపోజిట్ లో రంగా గారి ఇంటి దగ్గర సన్నగా ఉంటది. ఆయన నాకు ఫోన్ చేశాడు, సూర్యనారాయణ సార్ ఇట్లా ఉంది, మీ వాళ్ళకి కొంచెం చెప్పండి, పోలీసులు లోపల రాకుండా చూడండి అని. మా వాళ్ళు గట్టిగా నిలబడినారు, ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరూ. మా అంతా మీరెవరే చెక్ చేయడానికి. అంటే ఎంత నిర్బంధం అంటే మీటింగ్ పెట్టుకోకూడదు, ప్రెస్ మీట్ జరపకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదు. అంటే ఒక రాజు యొక్క దుర్మార్గాలు ఎన్నైతే ఉంటాయో అన్ని దుర్మార్గాలు జరిగాయి. ఈరోజు సూర్యనారాయణ గారు చెప్పిన దాంట్లో అతిశయోక్తి లేదు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఏ ప్రభుత్వమైనా అంత దమన నీతికి పాల్పడితే ప్రజలు తిరగబడతారు. 164 సీట్లు రావడానికి సూర్యనారాయణ వేధింపులు కూడా ఒక కారణం కావచ్చు. జీవులందరిలో మనసు కాలింది, ఏమి ఇంత దుర్మార్గం అని. రేపు మనకు ఆ పరిస్థితి రాకూడదని గ్యారంటీ ఉందని అనుకుంటారు కదా, మనసులో అనుకుంటారు కదా, ఎవరైనా అనుకుంటారు కదండి. ఏమడిగినా అర్థను, అయ్యా జీతాలు 1వ తేదీ ఇవ్వమని. జీతాలు 1వ తేదీ ఇవ్వడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవ్వకపోవడం బాధ్యత రాహిత్యము, ఫెయిల్యూర్ ఆఫ్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. అది గవర్నర్ కు రిప్రజెంటేషన్ ఇస్తే అదే నేరస్తుడుగా నక్సలైట్ గా ఎక్కడి నుంచో పుట్టుకొని వచ్చి దాక్కున్నాడు అనేటువంటి పద్ధతిలో వేధించడం ఏ గవర్నమెంట్ అయినా బుద్ధి ఉందా ఈ గవర్నమెంట్ కు? కాబట్టి ఆ గవర్నమెంట్ పతనం అయిపోయింది. సూర్యనారాయణ చెప్పింది కరెక్ట్. ఇప్పుడుండేటువంటి గవర్నమెంట్ కూడా చెప్పింది ఏమిటంటే పౌర హక్కుల విషయంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు, ఎందుకంటే ఉపాధ్యాయులు సురేష్ గారు ఉపాధ్యాయులు పిలిపించారండి. ఎక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి అసెంబ్లీకి పోతామని. సార్ ఎంత దగ్గరలో ఉందే సార్, 20 కిలోమీటర్లు ఉంది. వాళ్ళు నిజంగా జమ కొడితే పోలీసు వాళ్ళు ఎక్కడైనా ఆపొచ్చు. అసలు గుంటూరు నుంచి బస్సులు రానియలేదండి, ఏలూరు నుంచి బస్సులు రానియలేదు. ఆర్టీసీ బస్సులు ఆపేసినారు. బస్సులో పోయి ఎవడన్నా తెల్లబట్టలు వేసుకున్నారా, పెన్ను పెట్టుకున్నారా, అటువంటి వాళ్ళు నువ్వు ఎవరు, నీ ఐడి కార్డు చూపి. అంటే ఎంత దుర్మార్గం అండి. ఉపాధ్యాయులు విజయవాడకు రాకూడదా? కిరణ్ గారు, వాళ్ళ బంధువుల ఇళ్లను వెతికినారు. కిరణ్ గారు ఇది మీకు కాబట్టి ఎప్పటికి గాని అధ్యాపకులు గాని ఎన్జిఓలు గాని
వాళ్ళు డెమోక్రటిక్ రైట్స్ ఉంటే వీ హ్యావ్ టు ఆనర్ ఇట్. మీరు పరిష్కారం చేసే దాంట్లో మీరు ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు వేరే సంగతి. అంతే తప్ప ఇక ఇంత దుర్మార్గమైనటువంటి దమననీతి పాల్పడితే జగన్మోహన్ ఏడ్చినాడు ఓడిపోయిన తర్వాత. ఏడ్చినప్పుడు గుర్తుండాలి ఇవన్నీ. నేను ఇన్ని పాపాలు చేసినప్పుడు నన్ను చెప్పులతో కొడతారు జనం అని. కాబట్టే ఈ ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడుండే ప్రభుత్వము ఉపాధ్యాయుల, ఉద్యోగుల, కార్మికుల యొక్క హక్కుల్ని గుర్తించి ప్రజాస్వామ్య హక్కులు, పౌర హక్కులు కాపాడితే ఈ ప్రభుత్వానికి కూడా మంచిగా ఉంటుంది. లేదు అదే పద్ధతిలో మేము నడుస్తామంటారా, ఇదే పరిణామాలు వస్తాం. ఓకే బాజీ గారు, యు వాంట్ యాడ్ ఎనీ మోర్? సురేష్ గారు ఫ్యూ సెకండ్స్. ఇందాక మనం మొదటి సబ్జెక్ట్ లో మాట్లాడుకున్న దాంట్లో మీరు ఒక పాయింట్ రేజ్ చేశారు. అదేంటంటే ఈ ఏదైతే భక్తుల విశ్వాసాలకు విఘాతం కలిగిన, మత విశ్వాసాలకు విఘాతం కలిగిన, రిలీజియస్ బిలీఫ్స్ కి విఘాతం చేసినప్పటికీ కూడా దానికి కూడా సెక్షన్ 295A ఉంది, 295A, 296, 297 ఉన్నాయి. దానిలో అత్యధికంగా 3 సంవత్సరాల జైలు శిక్ష. 3 సంవత్సరాలే వీళ్ళకి పడే శిక్ష, 3 సంవత్సరాలు మ్యాక్సిమం. కాబట్టి దీన్ని అది ఏ రకంగా ప్రభావవంతంగా ఉంటుందనేది మనం ఆలోచించుకోవాలి. ఇంకొక ముఖ్యమైన మనం మర్చిపోయిన ఒక అంశం ఒకటి ఉంది ఈ ఎంప్లాయీస్ సబ్జెక్ట్ లో. ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగుల ఆక్రందనలు ఇంకా చల్లారలేదు. పాపం ఆ గవర్నమెంట్ 5 ఏళ్ళు వాళ్ళు పర్మనెంట్ చేయమని చెప్పేసి ఆక్రోశించారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఈ కొత్త ప్రభుత్వాన్ని కూడా, కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నారు. దీనికి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు సంవత్సరాల తరబడి ఊడిగం చేస్తున్నారు ప్రభుత్వానికి, వాళ్ళ పట్ల కూడా కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాడింగ్ దోస్ పాయింట్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సార్. బాజీ గారు, గఫూర్ గారు, లక్ష్మణ్ గారు అండ్ కిరణ్ గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.